నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. జొహ్రాన్ న్యూయార్క్ ఎలక్టెడ్ మేయర్. ఇప్పుడు ఈ యంగ్ లీడర్ ప్రపంచం మొత్తాన్ని తన వైపు చూసేలాగా చేశారు. కానీ 1 year బ్యాక్ నవంబర్ 10, 2024 జొహ్రాన్ న్యూయార్క్ రోడ్ల మీదకి వెళ్ళి ఎలక్షన్స్ గురించి చెప్తూ నాతో మాట్లాడడానికి కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్ అని చెప్పి చాలామంది వెంటబడ్డాడు, రిక్వెస్ట్ చేశాడు. కానీ ఎవ్వరూ కూడా కనీసం తిప్పి కూడా చూడలేదు అతన్ని. How's it going, guys? You have 60 seconds to talk to us about the election. How you guys doing? Do you guys want to talk about the election for a minute? How you doing, boss? How's it going, sir? You have a minute? Excuse me, ma'am. How you doing, boss? సరిగ్గా ఏడాది క్రితము న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా డెమోక్రాటిక్ పార్టీ ఇతని పేరు ప్రకటించినప్పుడు ఈ రెస్పాన్స్ చూసి జీరో హోప్స్, కనీసం 1% ఓట్స్ అయినా ఇతనికి వస్తాయా అని చెప్పి అనుకున్నారు. సీన్ కట్ చేస్తే You got my vote. Yes, let's go for him. Yes. Oh, vote for this guy. You are the best, bro. Thank you, bro. How are you? It's time for a change. నవంబర్ 5, 2025 జొహ్రాన్కు జనం జై కొట్టారు. న్యూయార్క్ మేయర్గా భారీ మెజార్టీతో గెలిపించారు. Yemeni bodega owners and Mexican abuelas. Senegalese taxi drivers and Uzbek nurses. 1% ఓట్లు కూడా రావు అని చెప్పి మొదట్లో వేసుకున్న అంచనాలన్నీ తలకిందులు చేస్తూ రికార్డు స్థాయిలో మొత్తం పోలైన ఓట్లలో ఏకంగా 50% ఓట్ షేర్ని సాధించారు. అమెరికాలో మోస్ట్ కాస్ట్లీస్ట్ సిటీ న్యూయార్క్, దానికి మేయర్గా ఎన్నికైన జొహ్రాన్ ఒక తల్లి జాగ్రత్తగా తీర్చిదిద్దిన మోడర్న్ ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ సోషలిస్ట్ అమెరికన్ లీడర్. అతని తల్లి ప్రముఖ డైరెక్టరు సలాం బాంబే సహా ఎన్నో సోషల్ కల్చరల్ ఇష్యూస్ మీద ఇంపాక్ట్ఫుల్ మూవీస్ తీసిన పాపులర్ డైరెక్టర్ మీరా నాయర్. సోషలిస్ట్ రాడికల్ని అని చెప్పి ఓపెన్గా కూడా ఆయన చెప్పుకున్నారు. I am Muslim. I am a democratic socialist. న్యూయార్క్ అంటే మల్టీ మిలీనియర్స్దే కాదు అందరిది అని చెప్పి గొంతెత్తి అరిచి చెప్పారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల్ని తీవ్రంగా విమర్శించారు. జొహ్రాన్ గెలిస్తే మేము సిటీ వదిలి వెళ్ళిపోతాము అని చెప్పి న్యూయార్క్లో 10 లక్షల మందికి పైగా ప్రకటించారు అని చెప్పి ఒక పోల్ రిజల్ట్ చెప్తోంది. అయినా సరే జొహ్రాన్ గెలిచారు. తన విక్టరీ స్పీచ్లో న్యూయార్క్ సిటీని నిర్మించింది ఇమిగ్రెంట్స్, ఇప్పుడు ఇమిగ్రెంటే ఈ సిటీని పాలించే లీడర్ అని చెప్పి ఆయన చెప్పారు. New York will remain a city of immigrants, a city built by immigrants, powered by immigrants, and as of tonight, led by an immigrant. జొహ్రాన్ స్పీచ్లో ఇంకో విశేషం ఏంటంటే ఇండియాకి స్వాతంత్రం వచ్చినప్పుడు మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చెప్పిన స్టెపింగ్ ఫ్రమ్ ద ఓల్డ్ టు న్యూ అనే మాటల్ని కోట్ చేస్తూ తన స్పీచ్ని స్టార్ట్ చేశారు. న్యూయార్క్ ఒక కొత్త ఎరాలోకి అడుగుపెట్టింది అని అన్నారు. Of the words of Jawaharlal Nehru, A moment comes but rarely in history when we step out from the old to the new, when an age ends and when the soul of a nation long suppressed finds utterance. Tonight we have stepped out from the old into the new. స్పీచ్ ముగింపు కూడా చాలా స్పెషల్గా ప్లాన్ చేశారు. కుటుంబం అంతా వేదిక మీద ఉన్నప్పుడు హిందీ సాంగ్ ధూమ్ మచాలే ప్లే చేశారు. దీంతో మమ్దాని వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. అవన్నీ కూడా చూడ్డానికి చాలా ఆకట్టుకునేలాగా ఉన్నాయి. Thank you. ఈ జొహ్రాన్ మేయర్గా ఎన్నికవడంలో ఎన్నో ఫస్టులున్నాయి. మొదటి ముస్లిం ఇతను, మొదటి ఇండియన్ ఆరిజిన్ వ్యక్తి, మొదటి ఆఫ్రికన్ బార్న్ వ్యక్తి. గత 100 ఏళ్లలో చూసుకుంటే మోస్ట్ యంగెస్ట్ మేయర్ ఇతను, 34 years మాత్రమే ఇతని ఏజ్. తన విక్టరీ స్పీచ్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని ఎలా టీజ్ చేశాడు అంటే, So Donald Trump, ట్రంప్ నువ్వు నా స్పీచ్ వింటున్నావు అని నాకు తెలుసు, నీకు 4 మాటలు చెప్పాలి అని అనుకుంటున్నాను. టర్న్ ద వాల్యూమ్ అప్ అనగానే turn the volume up. న్యూయార్క్ సిటీ పేదల కోసం, ఇమిగ్రెంట్స్ కోసం, డ్రీమర్స్ కోసం ఇది అందరిది అని చెప్పి జొహ్రాన్ మాట్లాడుతూ ఉంటే జనం ఉద్వేగంతో ఒకటే క్లాప్స్ కొట్టారు. పెరిగిపోతున్న రెంట్స్ ని ఫ్రీజ్ చేయడము, ఫ్రీ బస్ ఫెసిలిటీ కల్పించడము, ఇలాంటి హామీలన్నీ తప్పకుండా తీరుస్తాను అని చెప్పి ఈ స్పీచ్లో చెప్పాడు అతను. ఒక సోషలిస్ట్ రాడికల్, ఒక ముస్లిం, ఒక ఇమిగ్రెంట్ అంత పెద్ద నగరానికి మేయర్ అవడానికి ఏం చేశారో, ట్రంప్ని ఎలా ఎదుర్కొన్నారో తెలుసుకోవడానికి ముందు జొహ్రాన్ రాజకీయాల్లోకి రావడానికి పొందిన ప్రేరణ గురించి, తల్లి మీరా నాయర్ ప్రభావం గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. జొహ్రాన్ ఫాదర్ మహమ్మద్ మమ్దాని గుజరాతీ ముస్లిము, మదరు మీరా నాయరు పంజాబీ హిందూ. సో వాళ్ళ బిడ్డ ఇతను. విద్యావేత్త అయిన ఇతని ఫాదర్ మహమ్మద్ మమ్దాని ఉగాండాలో సెటిల్ అయ్యారు. అలా జొహ్రాన్ 1991 అక్టోబర్ 18న ఉగాండాలో
కంపాలాలో పుట్టారు. ఇతనికి 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆ కుటుంబం దక్షిణాఫ్రికా కేప్ టౌన్కి మారింది. ఆ తర్వాత 2 ఏళ్లకి అంటే జొహ్రాన్కి 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు న్యూయార్క్ క్వీన్స్కి వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయారు. ఆసియా, ఆఫ్రికా, అమెరికా ఇలా 3 ఖండాలతో ఈ జొహ్రాన్కి అనుబంధం ఉంది. ఆయా ఖండాల్లో ఉండే కల్చరల్, సోషల్ డిఫరెన్సెస్ని ఇతను చైల్డ్హుడ్ నుంచి తెలుసుకుంటూ పెరిగారు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇండియాకి చెందిన వాళ్ళు కావడంతో వీళ్ళు అమెరికాలో ఇమిగ్రెంట్స్గానే ఉన్నారు. దీంతో జొహ్రాన్ ఎంతో డిస్క్రిమినేషన్ కూడా ఫేస్ చేశారు. లాంగ్వేజ్ అండ్ కల్చరల్ డిఫరెన్సెస్ని ఓవర్కమ్ చేశారు. తల్లి మీరా నాయర్ చెప్పిన కథలు జొహ్రాన్ని ఉన్నతంగా ఆలోచించే వ్యక్తిగా, చాలా సెన్సిటివ్ పర్సన్గా, చాలా ప్రోగ్రెసివ్ పర్సన్గా మలిచాయి. సో మీరా నాయర్ ముంబై మురికివాడల్లో చిన్నారుల జీవితాల మీద సలాం బాంబే మూవీతో ఇంటర్నేషనల్ ఫేమ్ సాధించారు. ది నేమ్ సేకు, మాన్సూన్ వెడ్డింగ్స్ లాంటి మూవీస్ ఆమె మార్క్ వేసిన సినిమాలు. అణచివేత ఎక్కడున్నా మన గొంతు వినిపించాలి, అసమానతల్ని రూపుమాపడానికే అందరూ కలిసి పనిచేయాలి అని చెప్పి ఆమె జొహ్రాన్కు చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళంట. తండ్రి కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. చిన్నప్పటి నుంచి సోషలిస్టిక్ భావాలు అలా ఇద్దరు పేరెంట్స్ నుంచి ఇతనికి వచ్చాయి. తన కొడుకును మేయర్గా గెలిపించడానికి, అతను ఎలా మంచి లీడరో చెప్పడానికి మీరా నాయరు డైరెక్ట్గా గ్రౌండ్లోకి వచ్చి ప్రచారం చేశారు. అక్కడుండే తల్లులందరినీ ఉద్దేశించి ప్రత్యేకంగా వీడియోలు తయారు చేసి వాళ్ళకి ఎందుకు ఇతన్ని గెలిపించాలో ప్రత్యేకంగా మీరా నాయరు చేసిన క్యాంపెయిన్ విపరీతంగా ఆకట్టుకుంది నెటిజన్స్ని, ముఖ్యంగా న్యూయార్క్ మదర్స్ని. Because my father always saw Zohran as someone who would unite India, Pakistan and Bangladesh, and on his first birthday he made a painting to that effect. I have seen him grow, lead and listen, and not that I'm biased, haha. His is the kind of leadership we need in the world. మామ్స్ ఫర్ మర్దాని అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసాను నేను. దాంట్లో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా పిల్లలున్న తల్లులు ఎంత ఎమోషనల్గా రియాక్ట్ అయ్యారో చూస్తే, ఇతను ఎంతమందిని ఆకట్టుకుంటే ఆ స్థాయిలో గెలుపు ఇంత చిన్న వ్యక్తికి అక్కడ సాధ్యమైంది అనేది మనకు అర్థమవుతుంది. ఒక్కసారి కొన్ని చూడండి. Mom of 2 from FIDI. I'm a New York mom. I'm a New York City mom, and I voted for Zoran for my beautiful 2-year-old daughter who deserves to live in a city governed by hope instead of fear. I'm voting for Zoran because I believe New York City should be affordable and accessible to all. The youth feels inspired to consider leadership and public service opportunities going forward. I'm voting for Zoran Mamdani for mayor because I want my kids to be proud to call the best city in the world their home. యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే ర్యాంప్ సింగర్గా పేదరిక నిర్మూలన, సామాజిక అసమానతల మీద ఆయన పాడిన పాటలు జెన్జీని బాగా షేక్ చేశాయి అక్కడ. బ్రాన్స్ హై స్కూల్ ఆఫ్ సైన్సెస్లో ఎడ్యుకేషన్ పూర్తి చేసిన ఈ జొహ్రాను ఫస్ట్ టైం స్కూల్లో క్రికెట్ టీంని ఏర్పాటు చేశారు. 2014లో బౌడియన్ కాలేజ్లో ఆఫ్రికన్ స్టడీస్లో డిగ్రీ పూర్తి చేశారు. కాలేజ్ విద్యార్థిగా ఉండగానే స్టూడెంట్స్ ఫర్ జస్టిస్ ఇన్ పాలస్టైన్ అనే ఒక విద్యార్థి సంఘాన్ని స్థాపించి పాలస్తీనీల హక్కుల కోసం తన వాయిస్ని రైజ్ చేశారు. మైనార్టీల హక్కుల కోసం ఎప్పటికప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటారు. సో పోరాటాలే ఆయన పొలిటికల్ ఎంట్రీకి ఒక పునాది వేశాయి. రాజకీయాల్లోకి రాకముందు క్వీన్స్లో హౌసింగ్ కౌన్సిలర్గా ఉంటూ ఇమిగ్రెంట్స్ కుటుంబాలు ఎదుర్కొనే సమస్యల్ని ఆయన పరిష్కరించేవారు. అప్పుడే సిటీలో ఉండే అసమానతలు, అద్దెలు భరించే స్థితిలో ప్రజలు లేకపోవడాన్ని గ్రహించాను అని చెప్పి ఈ జొహ్రాన్ చెప్తారు. 2020లో డెమోక్రాటిక్ పార్టీ తరఫున న్యూయార్క్ అసెంబ్లీకి ఆయన ఎలెక్ట్ అయ్యారు. 36 జిల్లాలకు ప్రాతినిధ్యం వహించిన జొహ్రాను ఒక ఏడాది పాటు ఉచితంగా ప్రయాణికులు ఫ్రీ బస్ ఫెసిలిటీ వాడుకునేలాగా ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత 2022-24 ఎలక్షన్స్లో వరుసగా 2 సార్లు గెలిచి తనకెంత పాపులారిటీ, క్రెడిబిలిటీ ఉందో ఇతను ప్రూవ్ చేసుకున్నారు. అయినా సరే ఆయన పేరు ఇప్పుడు తెలిసినంతగా అప్పుడు బయట ప్రపంచానికి తెలియలేదు. సిరియన్ అమెరికన్ అయిన రమా దువాజీ అనే అమ్మాయిని ఇతను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ 2025 మొదట్లోనే వీళ్ళ పెళ్లి జరిగింది. న్యూయార్క్ మేయర్గా ఆయన గెలవడానికి కారణము ఆయన వెనుక ఎవరో చాలా పెద్దవాళ్ళుండి నడిపించడమో, పెద్ద ఎత్తున ఫండ్ రైజ్ చేయడమో ఇవేవి కాదు. ఆయన చేసిన సరికొత్త క్యాంపెయిన్ స్టైల్, అది ప్రపంచం ఇప్పుడు యంగ్ జనరేషన్, యంగ్ లీడర్స్గా ఉండేవాళ్ళు చాలా కీన్గా అబ్జర్వ్ చేసేలాగా చేసింది. సో ఎంత వినూత్నంగా, ఎంత డౌన్ టు ఎర్త్ లెవెల్లో కామన్ మ్యాన్కి కనెక్ట్ అయ్యేలాగా ఆయన తన క్యాంపెయిన్ని డిజైన్ చేసుకున్నారో ఇది ఒక సపరేట్ చాప్టర్. సో మమ్దాని ఎలా గ్రౌండ్లోకి వెళ్ళి ఎలా క్యాంపెయిన్ చేసి మొత్తం న్యూయార్క్ని తన వైపు తిప్పుకున్నారు అనేది ఒక సపరేట్ సబ్జెక్ట్. ఆయన ఇంటింటికి వెళ్ళారు, వాలంటీర్ గ్రూప్స్ని ఏర్పాటు చేశారు. ఎడ్యుకేషనల్, హెల్త్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, కాస్ట్ ఆఫ్ లివింగ్, వీటన్నిటి గురించి చాలా విస్తృతంగా మాట్లాడేవాళ్ళు. జొహ్రాన్ ఇచ్చిన హామీలు గ్రాస్ రూట్ లెవెల్లోకి తీసుకెళ్తూ చేసిన ప్రచారంతో ఆయనకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమ్ వచ్చింది. పబ్లిక్ వెల్ఫేర్, ఎకనామిక్ ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్, ఈ 3 ఎజెండాగా ఆయన తన ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. మెయిన్గా వర్కింగ్ క్లాసు, ఫస్ట్ టైం ఓటర్స్ని టార్గెట్ చేసి
సక్సెస్ఫుల్గా ఇప్పుడు విన్ అయ్యారు. న్యూయార్క్ సిటీలో మిలీనియర్స్ మాత్రమే కాదు, కామన్ మ్యాన్ కూడా బతకాలి అని చెప్పి కీలకమైన హామీలు ఇవ్వడమే కాదు, వాటిని చాలా కొత్తగా జనాల్లోకి తీసుకెళ్లడంలో ఆయన సక్సెస్ అయ్యారు. న్యూయార్క్ సిటీలో చాలా పెద్ద ప్రాబ్లము హౌసింగ్ అండ్ రెంట్స్. దీన్ని అడ్రస్ చేయడం కోసము న్యూయార్క్ నగరంలో ఇంటి అద్దెలు ఫ్రీజ్ చేస్తాను అని చెప్పి రెంట్ ఫ్రీజ్ అనే కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు. అంటే ఇంటి అద్దెలు ఎవరు పెంచకుండా చర్యలు తీసుకుంటాము అని చెప్పి హామీ ఇచ్చారు. ఎకనామికల్గా అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉండడం కోసము వచ్చే 10 ఏళ్లలో 2 లక్షల ఇళ్లను కట్టిస్తాను అనేది ఇతను ఇచ్చిన కీలక హామీ. ఏపీలో తెలంగాణలో మనం మహిళలకు ఫ్రీ బస్ చూస్తున్నాం కదా, అలా న్యూయార్క్లో అందరికీ ఉచిత బస్ ఫెసిలిటీ ఇస్తాను అని చెప్పి ఇతను చాలా కీలకమైన హామీ ఇచ్చారు. And the best part, it's free. For decades after opening in 1898, the Staten Island ferry was just a nickel. Then, in the 1970s, the fare rose to a quarter. And in 1990, 50 cents. But since 1997, the ferry's been free. And New Yorkers have come to know it as a dependable means of transit. And it's the best way to see the Statue of Liberty. So when people say buses can never be free, don't ask them to take a hike. Ask them to take the ferry. On June 24th, let's get some more free transit. తక్కువ ధరకే ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రాసరీ స్టోర్స్ ని నడిపిస్తాను అనేది కూడా ఇంకో హామీ. The only thing more New York than an egg and cheese are the small businesses that make them. Together, we can not only protect them, but encourage new ones to make a home in our city. అలాగే చైల్డ్ కేర్ కోసము అమెరికా ప్రభుత్వం ఎప్పటి నుంచో పుట్టిన పిల్లలకి 6 నెలలు వచ్చేదాకా ఆర్థిక సహాయం చేస్తూ వస్తుంది. ఈ సాయాన్ని 6 నెలలు కాదు 5 ఏళ్ళు, బిడ్డకు 5 ఏళ్ళు వచ్చేదాకా నేను పెంచుతాను అని చెప్పి ఇంకొక హామీ ఇచ్చారు. పారిశ్రామికవేత్తలు మల్టీ మిలీనియర్స్ పైన ప్రస్తుతం వేస్తున్న 7.25% కార్పొరేట్ ట్యాక్స్ని 11.5%కి పెంచుతాను అని చెప్పి ఇంకొక చాలా పెద్ద హామీ ఇచ్చారు. ఇది అమెరికాలో ఉండే ధనికుల్ని, న్యూయార్క్ సిటీలో ఉండే ధనికుల్ని హడలిపోయేలాగా చేసింది. వాళ్ళంతా కలిసి ఇతన్ని ఖచ్చితంగా ఓడించాలి అని చెప్పి చాలా గట్టిగా పనిచేశారు, బట్ ఫెయిల్ అయ్యారు. డిఫరెంట్ స్టైల్లో ఈయన క్యాంపెయిన్ చేశారన్నాను కదా. న్యూయార్క్ రోడ్ల మీద తిరుగుతూ కాస్ట్ ఆఫ్ లివింగ్ అక్కడ ఎలా పెరిగిపోయిందో ప్రజలకు వివరించి చెబుతూ రకరకాల వీడియోస్ని ఆయన రిలీజ్ చేశారు. రోడ్ల మీద అన్నీ చూపిస్తూ హౌస్ రెంట్స్, బస్ జర్నీ ఎలా ఉంది అని చెప్పి, అలాగే స్మాల్ బిజినెసెస్ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి వాటిని హైలైట్ చేస్తూ రకరకాల వీడియోస్ని చాలా తేలిగ్గా అర్థమయ్యేలాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అవి విపరీతంగా వైరల్ అయ్యాయి. New Yorkers are being crushed by rent and childcare. The slowest buses in the nation are robbing us of our time and our sanity. Working people are being pushed out of the city they built. A mayor could change this. And that's why I'm running. జొహరాన్ హిందీ, ఉర్దూ రెండు కూడా చాలా ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. भाइयों और बहनों, इस इलेक्शन में सिर्फ 20 दिन बचे हैं और चॉइस मेरे और एंड्रू कोमो के बीच में है. న్యూయార్క్లో ఇమిగ్రెంట్స్ని ఆకట్టుకోవడానికి ఆయన హిందీలో సపరేట్గా వీడియోస్ చేసి రిలీజ్ చేశారు. దాంట్లో మన బాలీవుడ్ మూవీ సాంగ్స్, అలాగే డైలాగ్స్ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసి రిలీజ్ చేయడం అనేది ఇక్కడ కూడా అతన్ని వీడియోల్ని వైరల్ అయ్యేలాగా చేసింది. तो ये है जो एंड्रू कोमो ऑफर कर रहा है. आज मेरे पास बिल्डिंगें हैं, प्रॉपर्टी है, बैंक बैलेंस है, बंगला है, गाड़ी है, क्या है तुम्हारे पास? आप कि क्या होगा अगर कोमो जीता तो? खाना मिलेगा, पीना मिलेगा, भैया की शादी है, सब कुछ. बिलियनियर्स के पास ऑलरेडी सब कुछ है. अब आपका टाइम आ गया. ఏ విషయాన్నైనా జంకు బంకు లేకుండా ధైర్యంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడము అనేది ఇతని స్టైల్. నేను ఒక ముస్లిం అని చెప్పుకోవడానికి నేను ఎప్పుడు మొహమాటపడను, వెనకాడను, ఇంకా గర్వపడతాను అని చెప్పి కూడా ఇతను చెప్పారు. I'm young, despite my best efforts to grow older. I am Muslim. I refuse to apologize for any of this. ఈ క్యాంపెయిన్లో భాగంగా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గురించి మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి అడిగినప్పుడు ఎంత ఖచ్చితంగా చెప్పారు అంటే అసలు ఎక్కడ ఆలోచించలేదు. ఇండియన్స్ ఓట్లు ఎక్కడ పోతాయో అనే మొహమాటం లేకుండా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ఎలక్షన్స్కి ముందు జరిగిన ఒక ప్రోగ్రాంలో మీరు మేయర్గా ఎన్నికైన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా వచ్చి భారత్ న్యూయార్క్ మధ్య సంబంధాలు బలోపేతం చేయడానికి మాడిసన్ స్క్వేర్లో ర్యాలీ తీసి ఆ తర్వాత జాయింట్ ప్రెస్ మీట్ పెడదాము అని చెప్పి అడిగితే మీరు అందులో పాల్గొంటారా అని చెప్పి ఒకరు అడిగారు. ఆ ప్రశ్నకు ఆయన నుంచి వచ్చిన ఆన్సర్ బిగ్ నో. అది కూడా ఎందుకో వివరించి చెప్పారు. No, and I just want to say something here, which is that my father, his family comes from Gujarat in India, and his family is Muslim, I'm Muslim, and Narendra Modi helped to orchestrate what was a mass slaughter of Muslims in Gujarat to the extent that we don't even believe there are Gujarati Muslims anymore. And when I tell someone that I am, it's a shock to them that is even the case. And this is someone who we should view in the same
manner that we do Benjamin Netanyahu. గుజరాత్ మారణకాండని ముస్లిం సమాజం ఎప్పటికీ మర్చిపోదు అని చెప్పి ఆయన చెప్పారు. గుజరాత్లో మోదీ చేసిన అరాచకాలు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇప్పుడు చేస్తున్నవి ఒకటే అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా వార్ క్రిమినల్స్ అని చెప్పి చాలా ఓపెన్గా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. నరేంద్ర మోదీ మీద తన అభిప్రాయాల్ని ఇంత ఓపెన్గా చెప్పడం అనేది మన దేశంలో బీజేపీ ఐటీ సెల్ రగిలిపోయేలాగా చేస్తుంది. నరేంద్ర మోదీ అభిమానులు బీజేపీ వాళ్ళు తీవ్రంగా ఇతన్ని వ్యతిరేకించడానికి, ఇతన్ని రకరకాలుగా విమర్శలు చేయడానికి అది కారణమవుతోంది. జొహ్రాన్ మర్దానీ పాలస్తీనా సపోర్టరు, అమెరికాలో పాలస్తీనా వాయిస్ని చాలా బలంగా వినిపించిన వ్యక్తి. అందుకే బెంజమిన్ నెతన్యాహు న్యూయార్క్ సిటీలో అడుగు పెడితే మరుక్షణమే అరెస్ట్ చేస్తానని చెప్పి చాలా ఓపెన్గా ప్రకటించాడు. No, as mayor, New York City would arrest Benjamin Netanyahu. This is a city that our values are in line with international law. It's time that our actions are also. ఈ ప్రకటన చూసి మొత్తం ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఎందుకంటే నెతన్యాహు చాలా చాలా పవర్ఫుల్ లీడరు. ఈవెన్ ట్రంప్ కూడా ఈ స్థాయిలో నెతన్యాహుని ఏదో ఒక రకంగా ఏదైనా అనాలి అంటే చాలా ఆలోచించే వ్యక్తి. ఎందుకంటే చాలా దూకుడు తెంపరి ట్రంప్ కదా, అలాంటి వ్యక్తి కూడా నెతన్యాహు విషయంలో చాలా ఆచితూచి మాట్లాడతాడు. అలాంటిది జొహ్రాన్ మర్దానీ అవుట్ రైట్గా నెతన్యాహు న్యూయార్క్ సిటీలోకి వస్తే అరెస్ట్ చేసి పడేస్తానని చెప్పి ప్రకటించాడు. ఈ దూకుడు వల్ల అతను ఎక్కువ విమర్శల పాలయ్యారు. అలాగే చాలా విపరీతమైన ఫేమ్ ప్రపంచవ్యాప్తంగా కూడా వచ్చింది. ఎలక్షన్స్ టైంలో జొహ్రానికి పెరుగుతున్న ఆదరణ చూసి రిపబ్లికన్ పార్టీ నాయకులు ఆయన ముస్లిం మతం కావడం వల్ల దాన్ని టార్గెట్ చేస్తూ చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. యూదుల వ్యతిరేకితను అని చెప్పి ప్రచారం చేశారు. ఎందుకంటే న్యూయార్క్ సిటీలో చాలా ఎక్కువ మంది యూదులు ఉంటారు. వాళ్ళ ఓట్లు ఇతనికి దక్కకుండా చేయడం కోసం ఇతను యూదులకు వ్యతిరేకి అని చెప్పి కూడా ప్రచారం చేశారు. జొహ్రాన్కి ఓట్లు వేస్తే సెప్టెంబర్ 11th ఉగ్రవాదులకు ఓట్లు వేసినట్టే అని చెప్పి పోస్టులు పెట్టారు. ఇతన్ని టెర్రరిస్టు అని చెప్పి ముద్ర కూడా వేశారు. చేత్తో బిర్యానీ తినే వ్యక్తి అని చెప్పి చాలా హేళనగా చేస్తూ ఇతన్ని అవమానించేలాగా చేశారు. అయినా సరే తను చేత్తో డైరెక్ట్గా తింటూ సపరేట్ వీడియోలు కూడా రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఇతను. And you are really going for the trifecta. Let's go, baby. Let's go. Tell me. సో జొహ్రాన్ జోరును చూసి హడలిపోయిన ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగి ఇతనికి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. కమ్యూనిస్ట్ అయిన ఈ జొహ్రాన్కి మీరు ఓట్లేస్తే నేను న్యూయార్క్ సిటీకి నిధులు ఆపేస్తాను అని చెప్పి ఓటర్లని డైరెక్ట్గా బెదిరించాడు ట్రంప్. Disaster waiting to happen. We can't have a communist in charge of a great supposedly free enterprise, kind of a representative city. So I think it's, if you have a communist mayor, I think it's going to be very tough for him and for the city. జొహ్రాన్ ఇచ్చిన ఉచిత హామీలు అమలు చేయాలి అంటే ప్రభుత్వ ఖజానా మొత్తం ఖాళీ అయిపోతుంది అని చెప్పి, న్యూయార్క్ నగరానికి ఉన్న ఇమేజ్ పడిపోతుంది అని చెప్పి, ఆర్థికంగా నగరం నాశనం అయిపోతుంది అని చెప్పి చాలా రకాలుగా ట్రంప్ బెదిరించాడు న్యూయార్క్ ఓటర్స్ని. కానీ ఎవరు కూడా ట్రంప్ మాటల్ని నమ్మలేదు, జొహ్రాన్కే ఓటేశారు. ఈ స్థాయి గెలుపు అతనికి సాధ్యమైంది అంటే జెన్జీ సైలెంట్ విప్లవమే కారణము అనే విశ్లేషణలు ఉన్నాయి. ట్రంప్ విధానాలతో ఇప్పటికే కడుపు రగిలిపోతున్న యూత్, వర్కింగ్ క్లాసు, ఇమిగ్రెంట్స్ జొహ్రాన్ వైపు నిలబడ్డారు. జొహ్రాన్ని ఒక ఆశాజ్యోతిలాగా చూస్తున్నారు. ఒక హోప్ ఇతను ఇవ్వగలిగాడు. జొహ్రాన్ విక్టరీ మీద ట్రంప్ తన ఓన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సోషల్ ట్రూత్లో స్పందిస్తూ బ్యాలెట్ పేపర్లో నా పేరు లేదు, అలాగే ఫెడరల్ షట్ డౌన్ కొనసాగుతోంది, ఈ 2 రీజన్స్ వల్లనే రిపబ్లికన్స్ ఓడిపోయారు అని చెప్పి ఇలా చెప్పారు. ఈ విక్టరీతో జొహ్రాన్ను నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో డెమోక్రాటిక్ అభ్యర్థిగా చేస్తారు అనే ప్రచారం కూడా మొదలైంది. జొహ్రాన్ కు 2018లో అమెరికా సిటిజన్షిప్ వచ్చినా కూడా ఆయన అమెరికాలో పుట్టకపోవడం అనేది ఇక్కడ చాలా పెద్ద మైనస్ గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంట్గా పోటీ చేయాలి అంటే ఖచ్చితంగా అమెరికాలో పుట్టిన సిటిజన్ అయి ఉండాలి. సో న్యూయార్క్ మేయర్గా ఆయన పనితీరు ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి జొహ్రాన్ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ జొహ్రాన్ అమెరికాను కొత్త తీరాలకి తీసుకెళ్తాడు అనే హోప్స్ అయితే మొత్తం న్యూయార్క్ సిటీలోనే కాదు చాలా స్టేట్స్లో, అమెరికన్ స్టేట్స్లో కూడా ఇప్పుడు విపరీతంగా కనిపిస్తుంది. అలాగే నాకు అనిపిస్తున్నది ఏంటంటే ఇతను ఒక యంగ్ లీడర్షిప్కి ఒక దిక్సూచిలాగా మారారు. జెన్జీ ఒక కొత్త లీడర్షిప్ తీసుకోవడానికి, నిజాయితీగా వచ్చి క్వశ్చన్ చేయడానికైనా, పని చేయడానికైనా, ఒక లీడర్షిప్తో ముందుకు తీసుకెళ్ళడానికైనా జొహ్రాన్ మోడల్ని అడాప్ట్ చేసుకుంటారేమో అని కూడా అనిపిస్తుంది. సో అందుకే ఇప్పుడు చాలా దేశాల్లో మనం చాలా రకాల రెవల్యూషన్స్ చూస్తున్నాము. సో అలా మనం జెన్జీలో మెయిన్గా గమనించేది చాలా నిజాయితీ ఉంటుంది, అలాగే ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని కోరుకుంటారు. పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైనా సరే నిజాయితీగా జనానికి సర్వ్ చేయాలి అని అనుకుంటారు. సో వాళ్ళు పాలిటిక్స్లోకి రావడానికి ఈ జొహ్రాన్ మర్దానీ ఒక మంచి ఎగ్జాంపుల్గా, ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీగా తీసుకొని ఈవెన్ మన దేశంలో అయినా ప్రపంచ దేశాల్లో అయినా సరే ఇతన్ని ఒక మోడల్గా తీసుకొని చాలామంది ఇలాంటి వాళ్ళు ముందుకు వస్తారు అనే హోప్నైతే ఇతను కల్పించారు. మీకేమనిపించింది ఇతని మీద?
కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ని మన ఛానల్లో ఎప్పటికప్పుడు మేము అప్లోడ్ చేస్తున్నాము. వీటి వెనుక మా ఎఫర్ట్స్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. సో అది మాటల్లో చెప్పలేనంత ఎఫర్ట్స్ మేము పెడుతుంటాము. ఎందుకంటే ఎవ్రీ డే ఇంత డీప్ రీసెర్చ్, ఒకరోజు స్టేట్ది, ఒకరోజు ఇంకేదో యాక్సిడెంట్, ఇంకొక రోజు ఇంటర్నేషనల్ పాలిటిక్స్, ఇవన్నీ చేయాలి అంటే దీని వెనుక చాలా టీమ్ ఎఫర్ట్ ఉంది. సో ఇదంతా మీరు చేసే లైక్, కామెంటు అండ్ మీరు మాకు డైరెక్ట్గా సపోర్ట్ చేయాలి అంటే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి నేరుగా చేసే సపోర్టు, ఇవన్నీ కూడా మమ్మల్ని ఎప్పటికప్పుడు ముందుకు నడిపిస్తూ ఉంటాయి. మరింత కష్టపడి ఇలాంటి వార్తల్ని నిజాయితీగా మీ ముందు పెట్టడానికి మమ్మల్ని నడిపిస్తూ ఉంటాయి. సో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.